శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సూర్యకాంతం ఎండ, బ్రహ్మానందం వెన్నెల ఇద్దరు వెండి తెరని పరిపుష్టం చేశారు మహానుభావులు. నాకు మా ఇంట్లో 3 ఫోటోలు ఉండేవి పెద్దవాళ్ళవి. 1 ఎస్వి రంగారావు, 2 సావిత్రి, 3 సూర్యకాంతం. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నమాట. అంత ఇష్టం నాకు ఆవిడంటే. ఆ ఇష్టం వల్ల నేను రాసిన ఫస్ట్ సినిమాలో ఎలా అయినా ఇరికించాలి అని ఒక వేషం రాసి ప్రొడ్యూసర్కి చెప్పి, ఏమంటే ఈ ఒకరోజే వేషం సార్, సూర్యకాంతం గారు వేస్తే బాగుంటుందంటే, ఏమనుకుంటున్నాం సూర్యకాంతం అంటే కష్టం, ఆవిడ చాలా పే చేయాల్సి వస్తుంది. లేదు సార్ మీకు దండం పెడతాను, ఎలాగోలాగ బతిమాలుకుంటాను, నేనే ఆవిడ ఇంటికి వెళ్తానని నేను మేనేజర్ కలిసి సూర్యకాంతం గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను ఫస్ట్ టైం జీవితంలో రైటర్గా ఎంటర్ అయ్యానమ్మా, మీరు లెజెండ్, మీ సినిమాలు చూస్తూ పెరిగాం, మీరు అవకాశం ఒక్కరోజు మీరు అంటే వేస్తాను అది చెప్పాను. ఏ వేషం మేనేజర్ని అడిగింది, ఎంత అని అడిగింది. అంటే ఆయన 2 అన్నాడు. ఇలాగా 2 వెళ్ళే 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 అంది 5 చూపిస్తూ. అంటే ఆవిడ 5 అంటోంది అన్నాడు. ఏదో నేను మాట్లాడు, ఆవిడైతే ఉండాలి నా సినిమాలో అన్నాను. సరే మొత్తానికి వెళ్ళిపోయాం. వెళ్ళాక నేను అన్నాను, సార్ అవసరమైతే నా రెమ్యునరేషన్ 5,000, నా రెమ్యునరేషన్ కట్ చేసుకుని ఆవిడ పెట్టండి సార్ అంటే, ఏడిసేవలే నీ రెమ్యునరేషన్ 5 నువ్వేం అని మొత్తానికి 3,000 ఎంతో బేరం చేసి ఆవిడ మొత్తానికి ఆ సినిమాలో, నేను రాసిన మొట్టమొదటి సినిమాలో ఆవిడ చేత వేషం వేయించుకోగలిగాను. అది నా జీవితం గొప్ప అదృష్టం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆవిడ చివరి దశలో శ్రీకాంత్, జేడి చక్రవర్తి సినిమాలో ఫుల్ లెంగ్త్ బామ్మ వేషం నేను రాసి చాలా తృప్తిపడ్డాను. నాటకాలు వేసే రోజుల్లోనే సూర్యకాంతం గారిని మా గురుగారు రాళ్లపల్లి గారు అక్కడి నుంచి ఫ్లైట్లో పిలిపించి ఇక్కడ రవీంద్ర భారతిలో పరమాద్భుతమైన సన్మానం చేసాము. ఆవిడ ముందు మా సభ్యులు, మురళీ కళాలైన సభ్యులు నాటకం వేశారు. అది మా పరిచయం. నక్షత్ర దర్శనం అని ఒక పోయిటరీ రాసి అందరి మీద, అందులో సూర్యకాంతం మీద రాసింది చదివేసి నేను బయలుదేరుతాను. సూర్యకాంతం తెర మీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి, సూర్యుడు బిక్కమొహం వేసేవాడు, ఏ పాత్ర అయినా ఎడంచేత్తో తీసి అవతల గిరవాటేసేది, ఎంత పెద్ద డైలాగ్ అయినా ఊదవతల పారేసేది. ఆవిడ అత్తావతారం ఎత్తి తెర మీద ప్రత్యక్షం అయితే చాలు కోడళ్ళు కొయ్యబారిపోయేవాళ్ళు, అల్లుళ్ళు అడ్రస్ లేకుండా పారిపోయేవాళ్ళు. ఆవిడ నటన పెరుగన్నంలో మాగాయిలాగా, పప్పన్నంలో చల్లమిరపకాయలాగా, లంఘనం చేసుకున్న వాళ్ళకి ఉసిరికాయలాగా, దొంగ వెధవలకి పచ్చివేలక్కాయలా ఉండేది. ఆవిడ హీరోయిన్ల జడబుచ్చు కొట్టేది, హీరోల చెవి మెలిపెట్టేది, కమేడియన్ల నెత్తిన మొట్టేది, విలన్లని బండబూతులు తిట్టేది. తెర మీద భద్రకాళిలో ఉండే ఆవిడ నిజ జీవితంలో అన్నపూర్ణ. ఎవడైనా కడుపు నిండా పెట్టేది, కష్టాలు వస్తే కన్నీళ్లు తుడుస్తూ మరీను. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడంతటి నటి భూగోళం అంతా వెతికినా కనిపిస్తుందా అనిపిస్తుంది. ఆవిడ వేలెత్తి చూపించడానికి వీల్లేనంత నటన చేసింది. ఆవిడ పేరు ఆంధ్రదేశంలో ఇంకెవరికి పెట్టడానికి వీల్లేకుండా కూడా చేసింది. ముఖ్యంగా అమ్మ గురించి మాట్లాడాలి, సూర్యకాంత్ అమ్మ గురించి. నా 3వ చిత్రం దేవుడు మావయ్య. ఒక ఫ్రేమ్లో సావిత్రి గారు, పక్కన సూర్యకాంతం గారు, ఇంకో పక్కన ఛాయాదేవి గారు, ఇంకో పక్కన పద్మనాభం గారు, ఇంకో పక్కన సోమంబాబు గారు, ఇంకో పక్కన వాణిశ్రీ గారు, ఓ పక్కన శ్రీధర్ గారు, ఇంకో పక్కన విజయలలిత గారు. ఆ సినిమాకి ఆవిడే ప్రొడ్యూసర్, విజయలలిత గారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా నేను యాక్ట్ చేశాను. ఆ సినిమా పేరు దేవుడు మావయ్య. అదే లాస్ట్ ఫిలిము వాణిశ్రీ గారికి. ఎందుకంటే ఆ పిక్చర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అవుతుంది. అయితే అనికన్నా కారణాల వల్ల అది ఒక 2 సంవత్సరాలు సినిమా 50% షూటింగ్ చేసి ఆగిపోయింది. అప్పుడు చూసిన సూర్యకాంతమ్మ తర్వాత ఆవిడ కాంబినేషను యముడికి మొగుడులో క్లైమాక్స్లో బస్సులో మమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే చిరంజీవి గారు వచ్చి ఫైట్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడతారు. 3వ చిత్రం ఏంటంటే రథసారథి. దాంట్లో అక్కినే నాగేశ్వరరావు గారు, శరత్ గారు డైరెక్టరు, ఇటీవల మధ్యకాలంలో కాలం చేశారు.
ఆ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు సినిమా చేసినా కూడా అసిస్టెంటు ఒక 4, 5 క్యారేజీలు మోసుకొచ్చేవాడు. అమ్మో! ఈవిడెంత తింటదా అని అనుకునేవాడిని. కాదు. ఇదంతా ఆ యూనిట్‌లో ఉన్నోళ్ళందరికీ పెట్టడానికి తీసుకొచ్చేది ఆవిడ. ఇందాక భరణి గారు చెప్పారు. 2000 కాదు 3000 ఇస్తే యాక్ట్ చేస్తానని. కానీ ఆవిడకి చూడండి డబ్బు లేదు. ఆవిడ చూడండి హోదా లేదు. ఆ డబ్బులు యూనిట్‌లో ఉన్నోళ్ళ కోసం ఖర్చు పెడతది తప్ప అది ఆవిడ కోసం కాదది. అండ్ అలాగే చాలా సార్లు నేను ఆవిడతో పాటు జర్నీ చేసున్నా. ఆవిడకి టైం పాస్‌కి "అరేయ్! రారా నీకు బ్యాక్ ఆట నేర్పిస్తాను." "నాకేం రాదమ్మా." "ఏం పర్లేదురా ఇగో ఇదేమో ఇలా పెట్టాలి, ఇది ఇలా పెట్టాలి" అని 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చింది ఆవిడ. ఏ ఆటకి ₹10. అలాగా 'రథసారథి' అనే సినిమా ఒక నెల షూటింగ్ జరిగింది. నిర్మాత ఇచ్చింది 2000 అయితే ఆవిడ ఇచ్చింది నాకు 5000. ఎందుకంటే రోజుకి 200, 300 వచ్చేది నాకు. అట్టగా అట్టగా ఆవిడ ఎంత గొప్ప మనిషి ఉన్న ఆవిడ. అండ్ అలాగే నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఆవిడ అడిగి తెలుసుకుంది. ఆవిడ ఆశీర్వదించింది నన్ను. "అరే! నువ్వు చాలా మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టురా. పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు" అని. ఇది ఎక్కడంటే గోల్కొండ టూమ్స్ దగ్గర పటేల్ హౌస్ అని ఉంది. ఆ ఇంట్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు దాదాపు నెల రోజులు ఆవిడతో ఉన్నాను. కానీ ఆవిడ పేరున ఈ రోజున మా అన్న బ్రహ్మానందంకి అవార్డు ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో చెప్పున్నాను, ఇప్పుడు చెప్తున్నా. బ్రహ్మ రాస్తాడు అందరికి రాత. సడన్‌గా బ్రహ్మ రాస్తున్నప్పుడు పక్కన సరస్వతీదేవి బ్రహ్మం గారిని పిలవగానే ఈ క్యాండిడేట్ తొందరపడి పైనుంచి పడిపోయాడు. ఆవిడ చెప్పిందంట, "ఏమిటండి అందరికీ తలరాత రాస్తారు. ఈ కింద పడిపోయినోడికి తలరాత రాలేదంటే ఏం పర్లేదు. నేను రాస్తే అంతంతే మాత్రం ఎదుగుతాడు. కింద హాస్య బ్రహ్మ అని ఒకడున్నాడు. వాడు రాస్తే చాలా గొప్పవాడు అవుతాడు. అదే జంజాల్ గారు." సో అట్టాగా ఈ రోజున ఎన్నో అవార్డులు తను తీసుకున్నది. కానీ సూర్యకాంతం అమ్మ పేరు మీద అవార్డు అనగానే నాకు "అరే నువ్వు ఎక్కడున్నావు" అన్నాడు. "అన్న ఇంట్లో ఉన్నాను." 6 గంటలకి నాతో పాటు వస్తున్నావు. "ఎక్కడికన్నా?" "ప్రసాద్ ల్యాబ్‌కి." "ఏంటన్నా?" "మ్యాటరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను" అన్నాడు. ఏం చెప్పలేదు. కారు ఎక్కమన్నాడు, ఎక్కాను. ఇక్కడ చూడగానే సూర్యకాంతమ్మ అవార్డు. అందరూ నిజంగా చాలా "అన్న చాలా మంచి పని చేసావు. నువ్వు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చావు. కానీ ఈరోజు అమ్మ గురించి, నీ గురించి చెప్పాలనుకున్నాను." అండ్ నిజంగా ఇట్లాంటి చదువుకొని ఎంతో కష్టపడి ఆ ఫ్యామిలీలో ఒక బ్రహ్మానందం అంత పేరు తీసుకొచ్చాడు ఆ తల్లిదండ్రుల కంటే. నిజంగా తల్లిదండ్రులు గ్రేట్నెస్ కాదు, ఇది బ్రహ్మానందం గారు వాళ్ళకి ఇచ్చిన గ్రేట్నెస్ అది. ఇట్లాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవార్డులో నేను కూడా పాల్పంచుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.